రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో భారీ వర్షాలతో హుస్సేన్ సాగర్ కు భారీగా వరద చేరుతోంది. హిమాయత్ సాగర్ కు వరద పోటెత్తింది. దీంతో గేట్లెత్తి మూసేకి వరద నీటిని విడుదల చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలంగాణ మొత్తం మీద కూడా ఈరోజు రెడ్ అలర్ట్ అనేది జారీ చేయటం జరిగింది. అట్లాగే రేపటికి కూడా ఈ సిచ్యువేషన్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నందున మనకు మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ ప్రాంతాల్లో కూడా ఈ ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్స్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అట్లాగే మేడ్చల్లో కూడా వెరీ హెవీ రెయిన్ఫాల్స్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి ప్రాంతాల్లో మనకు రేపు హెవీ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మధ్యాహ్నం వరకు కూడా ఒక్కొక్కప్పుడు వెరీ హెవీ అంటే 12 సెంటీమీటర్లు కూడా దాటే అవకాశం ఉంది. మిగతా జిల్లాలు చూసుకున్నట్లయితే మహబూబాబాద్, జయశంకర్ భూపాల్పల్లి, భద్రాద్రి, కామారెడ్డి, మూలుగు, నిర్మల్, నిజామాబాద్, సూర్యాపేట జిల్లాలో కూడా హెవీ టు వెరీ హెవీ ఆరెంజ్ కలర్ వార్నింగ్స్ జారీ చేశాం. అట్లాగే కొన్ని ప్లేసెస్ అయినటువంటి ఉత్తర జిల్లాలు, పశ్చిమ, అట్లాగే మనకి దక్షిణ జిల్లాలైనటువంటి నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట్, వనపర్తి, వరంగల్, యాదాద్రి, ఈ జగిత్యాల్, జనగాం, గద్వాల్, ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్ ఇవన్నీ కూడా ఎల్లో వార్నింగ్స్ అంటే మోస్తారు నుంచి హెవీ రెయిన్ఫాల్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ 2 రోజులు కూడా ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ డేస్. తర్వాత కొంచెం తగ్గినప్పటికీ వర్షపాతం మనకి ఈ దక్షిణ జిల్లాలు, సెంట్రల్ జిల్లాలు తగ్గుముఖం పడతాయి. కానీ ఏదైతే ఉందో ఆ లో ప్రెజర్ సిస్టమ్ వెల్ మార్క్ అవుతుంది కాబట్టి అది నార్త్వర్డ్ మూవ్మెంట్ కనిపిస్తుంది. కాబట్టి ఉత్తర జిల్లాలో ఎక్కువగా దాని యొక్క ప్రభావం ఉండి ఐసోలేటెడ్ హెవీ టు వెరీ హెవీ అంటే కొన్ని చోట్ల మనకి భారీ నుండి అతి భారీ వర్షాలు 7 నుంచి 12 సెంటీమీటర్ల పైన కూడా కొంచెం కురిసే అవకాశాలు కనిపిస్తాయి.